ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్స్. స్వీట్ షాప్స్లో దొరికే బాదుషా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ మైదా తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలాగే 1 గంట ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పట్టుకుంటే ముద్దలాగా రావాలి. అలా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం చపాతీ పిండి కంటే మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ఒత్తుకుంటే బాదుషా షేప్ అనేది రెడీ అయిపోతుంది. అవి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అవ్వకూడదు, అసలు హీట్ అవ్వకుండానే మొత్తం బాగా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అలా చేస్తేనే లోపల వరకు కుక్ అయ్యి, అలా లోపల వరకు కుక్ అవడం వల్ల బాదుషా అనేది స్మూత్గా బాగుంటుంది. అలా కుక్ అయిన తర్వాత పావు కేజీ మైదా పిండికి 3 కప్పుల వరకు షుగర్ తీసుకొని గులాబ్ జాములు పాకంలాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని దానిలోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న బాదుషాలు అనేవి వేసుకొని ఒక అరగంట సేపు వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.